నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి విద్యార్థి చక్కని లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన ఏయూ ఉపకులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి. ఏయూలో నిర్వహించిన స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ సదస్సులో పాల్గొన్న వీసీ. విశాఖను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశామన్న ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డుల్లో బస్ షెల్టర్లు ప్రారంభించిన కేకే. ఘనంగా టన్నల్ చౌట్రీ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులు అత్యున్నతమైన లక్ష్యానికి చేరుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కాన్వకేషన్ హాల్లో గురువారం స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకు పరీక్ష రాసే విధానంపై అపోహలు తొలగించి భయాన్ని విడనాడి అవగాహన కల్పించే దిశగా ప్రైవేటు పాఠశాలకు చెందిన 3000 మంది విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏయూ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక చక్కని లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థి దశ ఎంతో విలువైందని, విద్యార్థి దశ యొక్క ప్రాముఖ్యతను తెలిపి విద్యార్థులందరూ భావి భారత పౌరులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థి భయాన్ని విడనాడి ఆందోళన చెందకుండా బాగా చదువుకొని 10వ తరగతి పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత పొందాలన్నారు. గత 13 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం చేపడుతున్న సెప్ కార్యక్రమాలను ప్రశంసించారు. అపుస్మా ఆధ్వర్యంలో ఈ రోజున విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా సుమారుగా 3500 మంది 10th క్లాస్కి నెక్స్ట్ మంత్ 10th క్లాస్కి అపేర్ అయ్యేటువంటి పిల్లలందరినీ ఇక్కడ తీసుకురావడం, వాళ్ళందరికీ కూడా ఒక 1 డే ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా చాలా మంచి బాధ్యతగా నేను భావిస్తూ, అంటే నార్మల్గా ఇయర్ అంతా వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం, దాంతోపాటుగా ఎగ్జామ్స్ ముందు అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక స్పెషల్గా ట్రైనింగ్ ఇద్దాం అనుకోవడం అనేది నిజంగా మంచి పరిణామంగా నేను భావిస్తూ, ఈ పిల్లలందరికీ కూడా ఇవాళ ఒక మంచి దిశానిర్దేశం జరుగుతుంది. ఎందుకనంటే జనరల్గా మనందరికీ తెలుసు, పరీక్షకు ముందు కొంత భయాందోళన, కొంత యాంగ్జైటీ, కొంత ఫియర్, కొంత ప్రెషరు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ పోగొట్టాలి అంటే కనుక అంటే కేవలం మార్కులు ఒకటే కాదు, నాలెడ్జ్ ఎలాగ సంపాదించాలో, ఎంతకాలం ఎలా ప్రిపేర్ అయ్యామో ఈ 1 మంత్లో మనం ఏ రకంగా సులభతరంగా ప్రిపేర్ అయ్యి మనం డెఫినెట్గా మంచి పేరు తెచ్చుకోగలము అనే విషయం మీద చాలా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ రోజున ఇక్కడ కోచింగ్ ఇస్తారని తెలిసింది. ఇది డెఫినెట్గా చాలా మంచి పరిణామం. నేను అనుకుంటున్నాను ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ పిల్లలందరూ కూడా డెఫినెట్గా ఈ ఎగ్జామ్ ఫియర్ ఆందోళన నుంచి బయటకు వచ్చి చక్కటి ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పరీక్షలు రాయగలరని, రాసి వీళ్ళు డెఫినెట్గా ఈ స్టేట్ ఇవాళ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ఎడ్యుకేషన్కి చూసినట్లయితే కనుక అమ్మఒడి అని, నాడు నేడు, అలాగే స్కూల్స్ అందరినీ కూడా రీవ్యాంప్ చేయడం, స్కూల్స్లో కూడా ఐబీ సిలబస్ తీసుకురావడం, అన్ని రకాలుగా ట్యాబ్స్ ఇవ్వడం, అంటే ఏంటంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు మాట్లాడడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం. అంటే ఎలా చూస్తున్నారంటే ఇవాళ నుంచి ఒక 7-8 ఇయర్స్లో వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి గ్లోబల్గా కంప్లీట్గా రిసోర్సెస్ అవైలబిలిటీ అంతా కూడా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ అటువంటి రిసోర్సెస్ అవైలబుల్గా ఉండాలి అనేటువంటి తరుణంలో వారు డెఫినెట్గా చాలా చేంజెస్ తీసుకొచ్చారు, పాలసీ చేంజెస్. దానికి అనుగుణంగా కూడా స్కూల్స్ అన్నీ కూడా డెలివరీ చేయటము, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్స్ ముందు ఇటువంటి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా రైట్ స్టెప్ అండ్ రైట్ డైరెక్షన్గా నేను భావిస్తూ, డిఈఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆమె కూడా కంప్లీట్గా శ్రద్ధ తీసుకుంటున్న విషయం మేనేజ్మెంట్స్ అందరూ కూడా నా దగ్గర షేర్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తూ, ఇప్పుడు విశాఖపట్నంలో రైట్ నౌ జరుగుతున్నటువంటి ఈ కైండ్ ఆఫ్ మోడల్ స్టేట్ అంతా కూడా రెప్లికేట్ చేసినట్లయితే కనుక డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ క్యాపిటల్గా మున్ముందు కాలంలో మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం నాకు లేదు. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని అత్యున్నత శిఖరాలను అధిరోహించి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలన్నారు. ఈ లోకంలో విద్యకు సాటి మరేదీ లేదని, విద్యతోనే చక్కని జ్ఞానం కలుగుతుందని అన్నారు. చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వగలిగితే బాగుంటుంది
ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థులు వాళ్ళ లైఫ్లో రాసే ఫస్ట్ ఎగ్జామ్ ఇది, గవర్నమెంట్ ఎగ్జామ్. సో పబ్లిక్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు ఎలా రాయాలి, ఆ ఫియర్ కాంప్లెక్స్ పోయే విధంగా, అట్లాగే ఎట్లా స్కోర్ బాగా చేయగలిగే పద్ధతిలో ఈ స్టేట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా ప్రతి సబ్జెక్ట్లోనూ వాళ్ళకున్న సందేహాలు నివృత్తి చేస్తూ, అట్లాగే స్టూడెంట్ ఇన్ టైంలో ఎగ్జామ్ ఎట్లా 100 మార్క్స్కి అటెంప్ట్ చేసే విధంగా, ఫుల్ మార్క్స్ వచ్చే విధంగా వీటికి సంబంధించి దీంతోపాటు మోటివేషన్ క్లాసు, తద్వారా స్టూడెంట్లో ఎగ్జామినేషను భయం పోయి పూర్తి స్థాయిలో చక్కగా రాసే విధంగా పబ్లిక్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు మేము ప్రతి సంవత్సరం కూడా ఇది గత 12 సంవత్సరాలు మేము కండక్ట్ చేస్తున్నాం. సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు సారథ్యం వహించిన కార్యక్రమానికి విశాఖ జిల్లాలో 60 ప్రైవేటు పాఠశాలకు చెందిన 3000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ప్రధాన కార్యదర్శి ఎంవివి సత్యనారాయణ, రాష్ట్ర కోశాధికారి ఎంవి రావు, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. జీవీఎంసీ 14, 44, 45 వార్డుల్లో నూతనంగా ఆధునీకరించిన బస్ షెల్టర్లను ఆయా వార్డు కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖపట్నంను వేలాది కోట్ల రూపాయలతో పర్యాటకంగా అభివృద్ధి చేశామన్నారు. కైలాసగిరి నుండి భోగాపురం వరకు బీచ్ రోడ్డును అందంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. ఆధునిక వసతులతో మౌలిక వసతులకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఒక పర్యాటక రంగంలో శిఖరాగ్రాన్ని నిలపాలని అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల నిధులతో విశాఖపట్నాన్ని రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బస్ కావచ్చు, నీటి వసతి సంబంధించి కావచ్చు, పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు విశాఖపట్నం నగరాన్ని అంతేకాకుండా ఈ ప్రాంతానికి అభివృద్ధి ద్వారా ఈ నగరంలో మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ, బ్యూటిఫికేషన్ విషయంలో కానీ, పెట్టుబడులను కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆకర్షించే విధంగా ఎవరైతే పెట్టుబడిదారులు వస్తారో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, అదేవిధంగా చుట్టుపక్కల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బెంగాల్ నుంచి, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి వచ్చే టూరిస్టులు కూడా అనుకూలంగా ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీచ్ రోడ్డుకి ఈరోజు మనం చూస్తే కోస్టల్ బ్యాటరీ దగ్గర నుంచి భోగాపురం వరకు కూడా బీచ్ రోడ్లో కొత్తగా ఒక 7 బీచ్లు ఏర్పాటు చేసి బీచ్ల ప్రజలకు అందుబాటులోకి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఇప్పుడు కైలాసగిరి, ముర్సర్లావా ఇలాంటి టూరిస్ట్ స్పాట్లతో పాటు అరకు, బొర్రా కేవ్స్, తాటిపోటు రిజర్వాయరు ఇలాంటి రిజర్వాయర్స్ దగ్గర కూడా కొన్ని పాయింట్స్ పెట్టి అక్కడ స్థలాన్ని కూడా ఇన్వెస్టర్స్కి, పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఓబెరాయ్ లాంటి దిగ్గజ సంస్థలు పెద్ద పెద్ద రిసార్ట్స్, 7 స్టార్ రిసార్ట్స్ నిర్మాణానికి కూడా స్థలాలు తీసుకుని ఎంఓఏ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నగరానికి వచ్చే సౌకర్యంగా ఉండాలని బ్యూటిఫికేషన్లో భాగంగా బస్ షెల్టర్స్ చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకి విశాఖపట్నం నగరంలో సిటీ బస్సుల్లో సరికి ప్రయాణం చేసే ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా వీళ్ళు కన్వీనియంట్గా ఉండే విధంగా బస్ షెల్టర్ ఆధునీకరించడంతో పాటు టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ రాజు, 44వ వార్డు కార్పొరేటర్ బానాల శ్రీను, 45వ వార్డు కార్పొరేటర్ కంపా హనోక్, వార్డు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టన్నల్ చౌల్ట్రీ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ట్రస్ట్ కార్యనిర్వహణ అధికారిని ఎస్ ప్రశాంతి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్గా దశమంతుల మాణిక్యాలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతనితో పాటు మరో 5 సభ్యులుగా నియమితులయ్యారు. దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీకి నిస్వార్థంగా సేవలందించి సన్మార్గంలో నడిచే మంచి వ్యక్తులను ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరి సమక్షంలో టన్నల్ చౌట్రీ ట్రస్ట్ బోర్డు మరింత అభివృద్ధి చెందే విధంగా సేవలందించాలని ఆకాంక్షించారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అఖండ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజలకు రామరాజ్యాన్ని అందించనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం జగనన్నపై దేవుని ఆశీస్సులు ఉండాలని కోరారు. టన్నర్ చౌల్ట్రీ ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. మా చైర్మన్ గారు పెద్దలు శివభక్తుడు పార్టీకి అత్యంత విశ్వాసమైన నాయకుడు 30వ వార్డు అధ్యక్షులు శ్రీ దశమంతులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ప్రధానంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తరఫున వారికి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. దీంట్లో కోరాడు సురేష్ గారు, వేణు గారు, ఇతర సీనియర్ బ్రహ్మణమ్మ గారు సీనియర్లు ఈ యొక్క ప్రమాణ స్వీకారంకి పాల్గొన్నారు. అందరూ కూడా నిస్వార్థంగా పనిచేసే తత్వం, భక్తి శ్రద్ధలతో దైవత్వం ఉట్టిపడేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఒకటి చెడు అనేది ఎప్పుడూ కూడా చేయని వారినే మనమేమో ఈరోజు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ధర్మకర్త మండలికి సెలెక్ట్ చేస్తా ఉన్నాం అన్నమాట. రైట్యూనెస్ అనేది ఎప్పుడూ కూడా నిరంతరం దాని మీదే వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. అటువంటి వారికి నిజమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. 2024 జరిగే ఎలక్షన్స్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుంది. చైర్మన్ దశమంతుల మాణిక్యాలరావుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా కోరాడ సురేష్, కడితి రమణమ్మ, ఎస్ సత్యవతి, దొడ్డిపైడి రత్నం, అడవివరం సూరిబాబు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి వైసీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులు సాల్వాలు, పూలమాలలు వేసి సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టేట్ డైరెక్టర్లు, రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. జీవీఎంసీ పరిధి 45వ వార్డు భీమిలి నియోజకవర్గం సింగాలమ్మపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో స్థానిక కార్పొరేటర్ కంపా హనోక్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కంపా హనోక్ కైలాసపురం ప్రాంతంలో గల సింహాచల దేవస్థాన భూముల్లో నెలకొన్న పలు గ్రామాల సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకు సింహాచల దేవస్థానం నుండి అనుమతి ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో 127 సచివాలయాలు తిరిగిన ఏకైక ఎమ్మెల్యే నొక్కండి. అది పెద్ద నియోజకవర్గం ఇది అనేది మన రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గం 170. అదే పక్కన నార్త్ కాన్స్టిట్యూన్స్ ఉంటుంది. నార్త్లో కూడా ఏంటంటే 90 సచివాలయాలు 60 సచివాలయాలు అంటే నా నియోజకవర్గంలో సగం. నార్త్లో 60 ఉంటే నాకు 120 ఉన్నాయి. అదేనమ్మా. కాబట్టి తిరుగుడు ఎక్కువే, ఇది ఎక్కువ అన్ని. కాబట్టి ఏదో దేవుడి దేవాల మీ అందరూ ఆశిస్తుంతో అలా లాక్కొస్తున్నాం. 2 సంవత్సరాలు తిరుగుతున్నాం. మరి మీ దగ్గర కూడా గడపడం తిరిగాం. ఈ రోజు కూడా 40 లక్షలతో 75 కిలోమీటర్స్ ఎక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే ఎల్లగారు పాలెం ఉంది, వెస్ట్ కాన్స్టిట్యూన్స్. అక్కడ మొదలుపెట్టి విజయనగరం టౌన్ బోర్డు కరెక్ట్. విజయనగరం టౌన్ 75 కిలోమీటర్లు రేడియస్. ఈ నేజర్లో ఒక పాయింట్ వెళ్ళాలంటే 1.5 అవర్ పడుతుంది కార్లో. 70 కిలోమీటర్ స్పీడ్ లేదు. అదేనమ్మా. కాబట్టి అంత పెద్ద నేజర్లో. కాబట్టి మీరు రోజు రాబోయే దగ్గరికి మా ఇల్లు ఇక్కడ సీతారాం తెలుసు. సీతారాం బొమ్మ పక్కనే ఎప్పుడైనా మీరు నడిచి వచ్చేయచ్చు. మాట్లాడడం కూడా అవసరం లేదు. మీరు రాగలంతా రండి. మీరు రాకపోతే మా నాయకులు బాబురావు గారి రాజు గారు ఎప్పుడు వస్తారంటారు, ఖర్చులు ఉంటారు. అలాగే మా వార్డు ప్రెసిడెంట్ మర్చిపోం. రామారావు అనేది ఇచ్చాను. సరే మన రిజర్వేషన్ అయింది. అనుక్ గారికి అవకాశం వచ్చింది, గెలిపించారు, సంతోషం. కానీ ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం రమణ కూడా మీ నాయకులతో పాటు బాబులతో కానీ రాజు గారు అడగాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గం 30వ వార్డు పరిధిలో ఉన్న టన్నల్ చౌట్రీలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గ సభ్యులందరికీ వైకాపా సీనియర్ నాయకులు, జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోనా శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోనా శంకర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పట్టిన జెండా విడవకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి
ఈ రోజు ఈ కార్యవర్గ సభ్యులుగా నామినేట్ చేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరేలా శ్రమిస్తామని మాట ఇస్తూ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 2024లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ రామలక్ష్మి, బీసీసీఎల్ ప్రెసిడెంట్ సురకల వేణు, యువ నాయకులు తాడి రవితేజ, బాలు, జైభీం కన్వీనర్ కాసు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సాయం కోరుతున్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న ఏకైక ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలు, నేతల నుండి ప్రశంసలు పొందుతున్నారు. ప్రజాసేవలో భాగంగా బుధవారం జీవీఎంసీ 34వ వార్డుకు చెందిన ముగ్గురికి, 37వ వార్డులో ఒకరికి, 39వ వార్డులో ముగ్గురు, 31, 34 వార్డులకు సంబంధించి మొత్తం 10 మంది బాధిత కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేసి ప్రతి మనిషి కష్టంలో తాను ఉన్నానంటూ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్న ఆశీర్వచనాలే తన గెలుపునకు దీవెనలన్నారు. ఆప్యాయంగా పలకరించే దక్షిణ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని, సహాయం అందించడానికి సహకరిస్తున్న దక్షిణ వైసీపీ శ్రేణుల అందరికీ ఎమ్మెల్యే వాసుపల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, వార్డు ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టేట్ డైరెక్టర్లు, స్టేట్ అండ్ జిల్లా సీనియర్ నాయకులు, ఆలయ చైర్మన్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. విశాఖపట్నం హెచ్పీసీఎల్ కర్మాగారంలో జనవరి 29వ తేదీన జరిగిన విలువైన స్క్రాప్ భారీ చోరీకి సంబంధించి వివరాలను వెల్లడించేందుకు మల్కాపురం పోలీస్ స్టేషన్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోన్ 2 డీసీపీ మోకా సత్యబాబు మీడియాతో మాట్లాడుతూ కాపర్, టైటానియం, ఎంఎస్ ఐరన్తో కూడిన విలువైన కాపర్ బండిల్స్ సుమారు 18.7 మెట్రిక్ టన్నుల సామగ్రి చోరీకి గురైందన్నారు. కిల్లి శివకుమార్ అనే స్క్రాప్ షాప్ కలిగిన వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సత్యబాబు తెలిపారు. ఇతనికి హెచ్పీసీఎల్లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రశాంత్, జీవీ రెడ్డి, పెంటారావు తదితరుల సహకారంతో లారీలో స్క్రాప్ను తరలించారని చెప్పారు. ఈ కేసులో లారీ డ్రైవర్, క్రేన్ డ్రైవర్, శివకుమార్ స్నేహితుడు లోకేష్ మొదలైన వారందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరు ముంబైలో గులాం సింగ్ అనే వ్యక్తికి ఆ స్క్రాప్ను అమ్మారని తెలియజేశారు. స్క్రాప్ని హెచ్పీసీఎల్ విఆర్స్ యార్డ్లో విలువైనటువంటి స్క్రాప్ని దొంగిలించడం జరిగింది. ఇది కాపర్, టైటానియం అండ్ ఎంఎస్ ఐరన్తో మిక్స్ అయినటువంటి కాపర్ బండిల్స్, నియర్లీ 18.7 మెట్రిక్ టన్స్, 18,700 కిలోస్ ఆఫ్ స్క్రాప్ దొంగిలించడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారి పిల్లి శివకుమార్ ఇతను స్క్రాప్ బిజినెస్ చేస్తాడు. ఇతను హెచ్పీసీఎల్లో పనిచేసేటువంటి ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంత్, అదేవిధంగా దాంట్లో పనిచేస్తున్నటువంటి జీవీ రెడ్డి, వాయునందన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా పెంటారావు అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళ యొక్క సహకారంతో ఒక లారీలో ఈ స్క్రాప్ని లోడ్ చేసుకొని బయటకు తీసుకోవడం జరిగింది. దీనికి లారీ డ్రైవరు ఒకరు, అదేవిధంగా క్రేన్ డ్రైవరు, నెక్స్ట్ శివకుమార్కి సంబంధించినటువంటి లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. దీన్ని లోడ్ని బయటికి తీసుకెళ్ళి ముంబైలో గులాం హుస్సేన్ అనేటువంటి ఒక అతనికి అమ్మివేయడం జరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బీవీకే లింగేశ్వరరావు అన్నారు.
గురువారం పోర్టు స్టేడియం ఆవరణలో పెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్ ఒలింపిక్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఒలింపిక్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూలు స్థాయి నుండి పిల్లలకు క్రీడల పట్ల అవగాహన కల్పించడం మంచి పరిణామం అన్నారు. పెన్ స్కూల్ యాజమాన్యం నిర్వహించే ప్రతి కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుందని కొనియాడారు. మన పిల్లలకి స్కూల్స్ ఓవరాల్ విశాఖపట్నం పెన్ స్కూల్స్ మొత్తం పిల్లలు ఓన్లీ సీనియర్ మోస్ట్ అంటే 6th నుంచి 10th వరకు సీనియర్ బ్లాక్స్ అని చెప్పడం జరిగింది మేడం. ఈ స్పోర్ట్స్ పర్సన్స్ తయారు చేసి కూడా బేస్మెంట్ పిల్లలందరికీ కూడా దానికి సపోర్ట్ చేస్తున్న టీచర్స్, వాళ్ళ పీడీపీ ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ యాజ్ వెల్ అస్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు విషయం. అండ్ మరోవర్ నేను చూడడం పెన్ స్కూల్ మాత్రం వాళ్ళు చేస్తున్న ఆధ్వర్యంలో ఒక కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా పెట్టడం నిజంగా నాకు చాలా గర్వకారంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎవ్రీ టైం ఇలా చేస్తుంటే పిల్లల్లో కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్ మన ఇండియా నుంచి రావడానికి, ఒలింపిక్స్ మెడల్ తేవడానికి ఇది దోహదపడుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో దేశభక్తిని పెంపొందిస్తాయన్నారు. ఈరోజు ఇక్కడ ఈవెంట్ అవ్వడం and it is the culmination of all the efforts of the staff and the children and the parents coordination. ఒక patriotism build చేస్తుంది పిల్లల మైండ్ సెట్లో that we have to work and fight for our house and get the cup అని spirit of competitiveness and patriotism is inculcated. We're very happy that we have our honorable chief guest here. ముందుగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ అందరినీ అలరించింది. ఎన్టీఆర్ శివసమితి ట్రస్ట్ మరియు ఎంబీబీఎస్ మూర్తి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ తెదేపా నాయకురాలు 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ సమక్షంలో ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ పరిధి మధురవాడ చంద్రంపాలెంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని గీతం విద్యా సంస్థల చైర్మన్ ఎం శ్రీ భరత్ పర్యవేక్షించారు. తెదేపా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, పిల్లా వెంకట్రావు మాట్లాడుతూ జిమ్సర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత ఆరోగ్య సేవలు, సాధారణ వైద్య పరీక్షలు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యులచే కంటి పరీక్షలు, రక్తపోటు, మధుమేహ వ్యాధి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత పరీక్షలు, గుండెకు సంబంధించిన పరీక్షలు, చర్మ వ్యాధులకు, ఎముకలకు సంబంధించిన తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పోతిన లక్ష్మణ, పోతిన వాసు, పోతిన బుజ్జి, పిల్లా రాము, పిల్లా రమణ, పిల్లా మోహన్ కృష్ణ, జె సూర్యరాజు, నాగోతి శివోజీ, నాగోతి సూర్యప్రకాష్, కానూరు అచ్యుతరావు, పోతిన నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా శాసనసభ స్వతంత్ర అభ్యర్థిని నాగోతి నాగమణి మండలంలోని టీ నగరపాలెం, తాటితూరు, తగరపు వలసలో ఉన్న కొండాపేటలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు పరిచయం చేసుకుని గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తన్ను గెలిపిస్తే సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గొల్లెల తాళ్లవలస, అంబేద్కర్ కాలనీ, తగరపు వలసలో ఉన్న బంగ్లామెట్ట, చిప్పాడ తదితర ప్రాంతాల్లో నాగమణి పర్యటించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రతి విద్యార్థి చక్కని లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన ఏయూ ఉపకులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి. ఏయూలో నిర్వహించిన స్టూడెంట్ ఎన్రిచ్మెంట్ సదస్సులో పాల్గొన్న వీసీ. విశాఖను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశామన్న ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు. ఉత్తర నియోజకవర్గంలో పలు వార్డుల్లో బస్ షెల్టర్లు ప్రారంభించిన కేకే. ఘనంగా టన్నల్ చౌట్రీ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.